ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్తమానం 16వ అధ్యాయము 33వ వాక్య భాగంలో 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో, ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నీవు పరలోకంలో లేవు, భూలోకంలో ఉన్నావు. ఏవండి, మంచి మనుషుల మధ్యలో లేవు. రకరకాల మైండ్ సెట్ కలిగిన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. నువ్వు ఎక్కడ బ్రతుకుతూ ఉన్నా ఈ భూలోకమైనది భూ సంబంధమైనదే గనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి భూ సంబంధమైన వ్యక్తిగానే ఉంటాడు. ప్రభు అందుకే ఉద్దేశించి చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఓ కుటుంబమా, ఓ యవనుడా, ఓ యవన బిడ్డ, ఓ ప్రియమైన తల్లి తండ్రి, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. తుదకు ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి గనుక న్యాయం చేస్తాడు. ఈ భూలోకంలో దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడే నా దిక్కనే బ్రతుకుతున్నావా? ఎక్కడికి వెళ్ళిన నింద, అవమానం, శ్రమే తప్ప ఆదరణ లేదే. ఆశీర్వాదం కనుమరుగైపోయింది. ఏంటి శ్రమలు? ఇంట్లో శ్రమలు, బయట శ్రమలు, వీధులో శ్రమలు, సంఘంలో శ్రమలు, సమాజంలో శ్రమలు, ఉద్యోగంలో శ్రమలు. అడుగు తీస్తే అడుగున శ్రమలే. మీకు ఒక విషయం చెప్పనా? బంగారము ఒరిజినల్ గా మెరుపు రావాలంటే అది బాగా కాల్చబడాలంట. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎంత శ్రమలలో గుండా వెళుతూ ఉంటాడో అంత మహిమను అతను చూస్తాడంట. అంటే శ్రమ మహిమకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున యేసయ్య అదే చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు ఏ శ్రమతో బాధపడుతున్నావు? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? ఉద్యోగం లేక ఆర్థికంగా బాధపడుతున్నావా? స్నేహితుల ద్వారా, శ్రేయాభిలాషుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా రకరకాల శ్రమల మధ్యలో నలిగిపోతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యము తెచ్చుకో. ఎవరిని బట్టి వస్తుంది ధైర్యం? అసలు ధైర్యానికి మూల పురుషుడు ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, ప్రతి శ్రమను జయించాడు. ఎందుకంటే తండ్రి అతనితో ఉన్నాడు, యేసుతో తండ్రి ఉన్నాడు కనుక జయించాడు. ఇప్పుడు జయించిన యేసు మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు తోడున్నాడు. అంటే యేసయ్య మనకు తోడుంటే ఏదైనా సాధించగలం, జయించగలం, ముందుకి అడుగులు వేయగలం. కంగారు పడొద్దు, కలవరపడొద్దు, కన్నీరు విడవద్దు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న నింద, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శ్రమ, ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న చీకటి, ఎప్పుడు చీకటే ఉండదు, వెలుగు వస్తుంది. ఎప్పుడు శ్రమే ఉండదు, ఆశీర్వాదం ఇస్తాడు. చూచుచున్న దేవుడు నమ్మదగిన వాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాడు. ఇలానే 400 మంది, 200 మంది, అక్కడ 600 మంది సైన్యం దావీదుకి దేవుడిస్తే, ఏమండి, భయంకరమైన పరిస్థితి, శత్రువులు దాడి చేసి పిల్లలను, భార్యలను తీసుకొని వెళ్ళిపోతే దావీదు నమ్మిన వాళ్ళే రాళ్ళు తీసుకొని దావీదును చంపుతాము రాండి అన్నప్పుడు అతను ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఎడారి. ఈ రోజున ఒక్కొక్కసారి ఎడారిలోనే బ్రతుకుతుంటావు. ఎడారిలో ఉన్న పరిస్థితులు తారుమారైపోతాయి. చివరికి మరణమే శరణం అన్నట్లుగా అది తప్ప వేరొక మార్గం మనకు కనబడదు. కానీ అతగాడు ఏం చేస్తాడో తెలుసా? సైన్యములకు, ఏమండి, రాజులకు, అధికారులకు, భూపతులకు, ప్రజలకు, సీఎంలు, పిఎంలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆది నేతలందరికీ, ఏమండి, ఆయనే అధిపతి గనుక సైన్యములకు అధిపతి యెహోవా నామము పేరట తను ధైర్యము తెచ్చుకునేను. నీకు ఒక విషయం చెప్పనా? నీ ధైర్యమే నీ బలం. నీ ధైర్యమే నిన్ను బలపరుస్తుంది. నీ ధైర్యమే నిన్ను నడిపిస్తుంది. నీ ధైర్యమే నిన్ను, ఏమండి, గొప్ప చేస్తుంది. దావీదు ధైర్యమే మరలా సింహాసనం ఎక్కేలా చేసింది. ఈ వాక్యం వింటున్న దైవ జనమా గమనించు. కృంగిపోకు. ఏ పరిస్థితి అయినా దేవుడు లేవనెత్తుతాడు. రెప్పపాటులో, సెకండ్స్లో తారుమారు చేయగలడాయన. ఏమండి,
ధైర్యంగా ఉండండి, కలవరపడొద్దు, కంగారు పడొద్దు. మనకు కాక ఎవరికి వస్తే శ్రమలు? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. తామర పువ్వు బురదలోనే ఉంటుంది, బురదను అంటుకోదంట. యేసు ప్రభు పాపపు లోకంలోనే బ్రతికాడు కానీ పాపాన్ని అంటుకోలేదంట. యేసోపు పాపుల మధ్యలోనే బ్రతికాడు కానీ పాపాన్ని అంటుకోలేదంట. సొదొమ గొమొర్రా పట్టణం పాపాత్మురాలైన పట్టణమే అయినప్పటికీ లోతు నీతిమంతుడుగానే బ్రతికాడంట. ఈ వాక్యం వింటున్న నీవు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నీ నీతిని నువ్వు కాపాడుకొని ఆ శ్రమల మధ్యలో ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళు, ధైర్యం తెచ్చుకో. నీ కార్యాలన్నీ అద్భుతంగా సఫలము చేస్తాడు దేవుడు. ఈ మాటలు, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నెరవేర్చి ధైర్యముతో నింపి ఆరోగ్యముతో ముందుకు నడిపించునుగాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, లోకములో వస్తున్న శ్రమలు, పోరాటాలు యేసయ్య మీద ధైర్యాన్ని బట్టి, విశ్వాసమును బట్టి మేము ముందుకి నడవగలము, లెగవగలము, నడవగలము. అయా, కార్యాన్ని సఫలము చేయగలమని చక్కగా మాట్లాడారు. ఆ కృప అందరికీ దయచేయమని, ఈ బిడ్డలందరికీ కృప వెంబడి కృపనివ్వమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మహోన్నతుడు మీకు తోడుండునుగాక. ఆమెన్.